కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయని శాస్త్రం. దక్షిణ భారతదేశంలో వెలసినటువంటి పంచలింగ క్షేత్రాలలో అరుణాచలం అనేది ఒకటి. తమిళనాడులో అన్నామలై అని పిలువబడేటటువంటి ఈ అరుణాచల క్షేత్రము సాక్షాత్తు శివుడిగా భావిస్తారు. భక్తులు అందుకనే కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీనినే గిరి ప్రదక్షిణ అంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణకు అంత ప్రసిద్ధి ఉన్నది. ఈ రోజున చంద్రుడు 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈరోజు గిరి ప్రదక్షిణ గనక చేస్తే శారీరక మానసిక ఆరోగ్యానికి మంచిది అని శాస్త్రము, స్థల పురాణము కూడా అదే చెప్తోంది. శివనామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ గనక చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రము. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణని చెప్పులు వేసుకోకుండా నడవాలి. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మార్గ మధ్యంలో కొంతమందికి అన్నదానం గనక చేసినట్లయితే చాలా మంచిది అని శాస్త్రము. మరియు సంతానము లేనివారు, వివాహము కానివారు ఈ గిరి ప్రదక్షిణ గనక చేస్తే ఆ కోరికలు నెరవేరతాయని, మార్గమధ్యంలో దూర్వాస మహర్షి దేవాలయం వద్ద ఉన్న చెట్టుకి గనక తాడును కట్టినట్లయితే కోరికలు నెరవేరతాయని శాస్త్రంలో ఉన్నది. అరుణాచల శివుడు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం అరుణాచల శివ అని స్మరిస్తూ గిరి ప్రదక్షిణను చెయ్యాలి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా దర్శించవలసిన ఆలయాలలో గణేశ ఆలయము, ద్రౌపది గుడి, హనుమంతుల వారి గుడి, ప్రతిధ్వని మండపము, గౌతమాశ్రమము, వాయులింగము, ఇటువంటి దేవాలయాల్ని దర్శించటం తప్పనిసరి. ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసే గిరి ప్రదక్షిణలో ఎడమవైపు మనం నడవాలి, కుడివైపు దేవతలు ప్రదక్షిణ చేస్తారు అని స్థల పురాణ కథ. ఈ కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల ఆలయంలో వెలిగించేటటువంటి మహాదీపాన్ని గనక దర్శిస్తే వారికి జన్మ ఉండదు అని శాస్త్రము, మోక్షము లభిస్తుంది అని కూడా శాస్త్రములో ఉన్నది. ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణలో దర్శించవలసిన అష్టలింగాలు. మొదటిది ఇంద్రలింగము. దీనికి గ్రహము సూర్యుడు, దిశ తూర్పు. ఈ ఆలయ దర్శనం చేసేటప్పుడు చదువుకోవలసిన మంత్రము ఓం ఇంద్రలింగాయ నమః అనుకుని గనక ఈ ఆలయాన్ని దర్శనం గనక చేసినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయి అని శాస్త్రం చెప్పింది. ఇక రెండవది అగ్నిలింగము. గ్రహము చంద్రుడు, దిశ ఆగ్నేయము. ఈ అగ్నిలింగ దర్శనం చేసేటప్పుడు చదువుకోవలసిన మంత్రము ఓం అగ్నిలింగాయ నమః. ఈ విధంగా కనుక మంత్రాన్ని చెప్పుకుని గనక దర్శనం చేస్తే సర్వవ్యాధులు నయమవుతాయని, జీవితం బాగుంటుంది అని చెప్తారు. మూడవది యమలింగం. గ్రహము కుజుడు, దిశ దక్షిణం. ఈ ఆలయ దర్శనం చేసేటప్పుడు చదవవలసిన మంత్రము యమలింగాయ నమః. ఈ లింగ దర్శనం వలన ఆయురారోగ్యాలు,
అపమృత్యు దోషాలు పోతాయని పురాణ కథ. ఇక 4వది నైరుతి లింగము. గ్రహము రాహువు దిశ నైరుతి. ఈ ఆలయాన్ని దర్శించేటప్పుడు చదువుకోవలసిన మంత్రము ఓం నైరుతిలింగాయ నమః. ఇలా గనక ఆలయాన్ని దర్శించినట్లయితే ఆరోగ్యము, సమాజంలో కీర్తి, మరియు పిల్లలు లేని వారు గనక ఈ నైరుతిలింగ దర్శనం గనక చేసినట్లయితే తప్పక వారికి సంతానం కలుగుతుందని శాస్త్రము. ఇక 5వది వరుణలింగము. గ్రహము శని దిశ పశ్చిమము. ఈ ఆలయాన్ని దర్శించేటప్పుడు చదవవలసిన మంత్రము వరుణలింగాయ నమః. ఈ విధంగా గనక మంత్రాన్ని జపిస్తూ ఈ ఆలయ దర్శనాన్ని చేసినట్లయితే నీటికి సంబంధించిన వ్యాధులు తొలగిపోతాయి, మరియు సముద్ర స్నాన ఫలితం వస్తుందని శాస్త్రంలో ఉన్నది. ఇక 6వది వాయులింగము. గ్రహము కేతువు దిశ వాయువ్యము. ఈ వాయులింగ దర్శనం చేసేటప్పుడు చదువుకోవలసిన మంత్రము ఓం వాయులింగాయ నమః. ఇలా గనక చదివితే ఆరోగ్యము, ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి జబ్బులు తొలగిపోవుట, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు, కడుపుకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇక 7వది కుబేరలింగము. గ్రహము గురువు దిశ ఉత్తరము. ఈ ఆలయ దర్శనం చేసేటప్పుడు చదువుకోవలసిన మంత్రము ఓం కుబేరలింగాయ నమః. ఇలా గనక మంత్రాన్ని జపించి ఆలయ దర్శనం చేసినట్లయితే జీవితంలో నీకొక స్థితి అనేది ఉంటుంది, సంపదలు కలుగుతాయి, శ్రేయస్సు, అష్ట ఐశ్వర్యాలు వస్తాయి అని శాస్త్రము. ఇక 8వది ఈశాన్యలింగము. గ్రహము బుధుడు దిశ ఈశాన్యము. ఈ ఆలయ దర్శనం చేసేటప్పుడు చదవవలసిన మంత్రము ఓం ఈశాన్యలింగాయ నమః. ఈ విధంగా గనక మంత్రాన్ని చెప్పుకుని ఈ ఆలయ దర్శనము చేసినట్లయితే మనశ్శాంతి, ఆరోగ్యము, కోరుకున్న కోరికలు నెరవేరుట, మరియు పిల్లలకి తెలివితేటలనేవి పెరుగుతాయి అని శాస్త్రంలో ఉన్నది. ఈ విధంగా కార్తీక పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేస్తూ ఈ ఆలయాలను దర్శన చేస్తూ అరుణాచల శివుణ్ణి గనక దర్శనం చేసినట్లయితే అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పొందుతారు అని శాస్త్రము.